వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మా సార్ ఎప్పుడొస్తారా అని ఎంతో ఆశగా, ఆర్తిగా, దీనంగా, దయనీయంగా ఎదురు చూస్తున్న గులాబీ కార్యకర్తలకు ఇది కాసింత ఉపశమనం కలిగించే వార్తే. ఎస్, కేసీఆర్ బయటికి రాలేదు, కానీ కేసీఆర్ గళం విప్పారు. ఫామ్ హౌస్లో ఆయన గర్జించారు. ఎస్, కేసీఆర్ చాలా కాలం తర్వాత అనేక సమస్యలు వస్తున్న బీఆర్ఎస్ పార్టీ అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న, సాక్షాత్తు కొడుకు మీద కేసులు వచ్చే ప్రమాదం కనిపిస్తున్న, కేటీఆర్ ఫ్యామిలీపై కేసులు నమోదవుతున్న కేసీఆర్ మాట్లాడలేదు. కానీ తాజాగా కేసీఆర్ గళం విప్పారు. కేసీఆర్ మాట్లాడారు. తనను కలిసేందుకు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వచ్చేవి మన రోజులే, ఇంకెంతకాలం ఎలాంటి సమస్యలకు భయపడవద్దు, ఎలాంటి అరెస్టులకు భయపడొద్దంటూ ఆయన భరోసా ఇచ్చారు. ఇంకా ఎంత టైం? 11 నెలలే కదా, 11 నెలలు గడిచిపోయాయి కదా, మహా అయితే ఇంకా 4 సంవత్సరాల. ఈ లోపలే కాంగ్రెస్ పార్టీ మరింత అప్రతిష్ట పాలవుతుంది, ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంటుంది. ఇప్పటికే ఆ పార్టీ ప్రజల్లో పల్చనైపోయింది. కాస్త ఓపికగా ఉండండి, భరోసాగా ఉండండి, నేనున్నానంటూ కేసీఆర్ తన పార్టీ శ్రేణులకు అభయస్తం అందించారు. అందరం కూడా మంచి జాగ్రత్త పనిచేసి అంత లేదు గమ్మత్తన్నట్టు కొన్ని సందర్భాలు తమాషా ప్రజలకు ఒక్కోసారి ఎదురు దయ వేసుకుంటుంది. ఈ దయాకరావు పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే ఏం పనులైనా గ్రామ పంచాయతీ రోడ్లు. చాలా కాలం పాటు మౌనంగా ఉన్న కేసీఆర్ మాట్లాడడం గులాబీ పార్టీకి శుభ పరిణామమే. ఆయన ప్రజలకు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ శ్రేణులకు అభయమహస్తం అందించడం కూడా ఆ పార్టీలో అంతర్గతంగా శుభ పరిణామమే. మా సార్ ఎప్పుడొస్తారు అంటూ ఎదురు చూసిన కార్యకర్తలకు ఇది కాస్త రిలీఫ్ ఇచ్చే విషయమే. ఎస్, కేసీఆర్ మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. వచ్చే మంచి రోజులేనని హామీ ఇచ్చారు. నేనున్నానంటూ అభయహస్తం ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు కాస్త రిలాక్స్ అవ్వండి.